పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మెదక్ లోక్సభ స్థానానికి ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి బరిలో నిలిచి పోరాడుతుండగా, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు పోటీ పడుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు అనే ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాబోయే మే 13వ తేదీన పోలింగ్ జరగబోతూ ఉన్నది. ఇప్పుడు అభ్యర్థులంతా ప్రచారంలో తమకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం మనం మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలో ఉన్నాం. ఈ మల్లారం గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉండబోతుందని ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది గ్రామస్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భం వచ్చింది. మళ్ళీ వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. మన భారతీయ జనతా పార్టీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి, వివిధ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి, ఇట్లా వివిధ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో ఏమనుకుంటున్నారు? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? వాస్తవంగా మొన్న చిన్న తప్పు జరిగింది అని ప్రజలు తెలుసుకోవడం జరిగింది. ఏమైందంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మనం తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలలో ఒక 50 సంవత్సరాలకు సరిపడా నిధులు నియామకాలు తెచ్చి తెలంగాణకు కావాల్సింది సమకూర్చడం జరిగింది. ఏంటి అంటే అడగకుండానే రైతులకు కాళేశ్వరం వాటర్ నీళ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా త్రాగునీరు మిషన్ భగీరథ ద్వారానైతే గ్రామాలలో ఎండాకాలం వచ్చిందంటే బావుల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళి బిందెలతో నీళ్లు తెచ్చుకునేవారు. అదైతే అద్భుతం. మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా రావడం, అదేవిధంగా రైతులకు కాళేశ్వరం నుంచి వాటర్ రావడం, లక్షల ఎకరాలలో ఈ కాలువల ద్వారా తెలంగాణ ప్రభుత్వంలో చాలా వరకు రైతులు ఎందుకంటే లక్షల ఎకరాలు పండి సాగు చేస్తున్నారు. అదేవిధంగా రైతుల కోసం రైతు బంధు కూడా తీసుకురావడం జరిగింది. చిన్నపాటి రైతులకు కూడా, ఎందుకంటే రైతు బంధు అనేది చాలా మేలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధుతో పాటు కూడా రైతు బీమా మా గ్రామంలో తీసుకుంటే రైతు బీమా అంటే ఒక 8 మంది రైతులు చనిపోవడం జరిగింది. చాలా గరీబు వాళ్ళకైతే ఆ రైతు బీమా అనేది చాలా విధంగా ఉపయోగింది. ఆ రైతు బీమాతోని వాళ్ళ ఫ్యామిలీలు అన్ఎక్స్పెక్టెడ్ ఆ రైతులు చనిపోవడం వల్ల, ఆ రైతు బీమా వల్లనైతే ఆ ఫ్యామిలీకి ఈ తెలంగాణ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా ఉపయోగపడ్డది వాళ్ళకు. అదేవిధంగా ఇంకా కూడా ఇప్పుడు కరెంటు అయితే మనం అక్కడ బాయికాడికి పోయి కరెంటు కాడ ఏళ్ళు పెట్టుకొని కూర్చునే పరిస్థితి ఉండేది. గతంలో ఆ పరిస్థితి లేకుండా కేసీఆర్ గారు 24 గంటల కరెంటు రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చి ఆ రైతుల పట్ల కూడా ఇది చాలా చేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వీళ్ళు ఏదో జనాలకు మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పుడు రావడం జరిగింది. రైతు ఏమన్నాడు? కళ్యాణ లక్ష్మి అన్నాడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు. అది లేదు. ఇప్పుడు ఇంటికి 0 బిల్లు అన్నాడు. ఎవరికి మా ఊళ్ళో ఎంత 30% కూడా రావడం లేదు ఇంతవరకు అయితే 0 కరెంటు బిల్లు. అదేవిధంగా ఇంకా కూడా గవర్నమెంట్ రైతు రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అంటుండు. ఇంతవరకు రైతు బంధు అమౌంట్ పడలేదు. ఇంతవరకు రైతు బీమా చేస్తానంటుండు. అది ఎంతవరకు ఇది బోగస్ మాటలు చెప్పి ఈ ప్రభుత్వం జనాలను మాయమాటలు చెప్పి వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళను జనాలు మోసం చేయడం తప్ప ఈ జనాల మీదనైతే వాళ్ళకు ఎలాంటి ఆ చిత్తశుద్ధి లేదు అని మేమైతే అనుకుంటున్నాము. మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే మళ్ళీ తెలంగాణకు ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఈ 4 నెలలలో ప్రతి ఒక్క మా ఊరికి వాస్తవంగా ఏంటంటే కాళేశ్వరం వాటరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కాళేశ్వరం వాటర్ ద్వారా మాకు మొన్న రీసెంట్గా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్ సహకారంతో 1 లక్ష రూపాయల తక్షణమే
ఖర్చు పెట్టుకొని కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మా గ్రామానికి ఒక 400 ఎకరాలలో కాపాడడం జరిగింది. కాళేశ్వరం వాటర్ ద్వారా 400 ఎకరాలు వాడడం జరిగింది. దీనికే చిన్న నిదర్శనం మా గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క చేసిన కృషి. రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏమనుకుంటున్నారు? ఎటువైపు నిలబడదాం అనుకుంటున్నారు? తప్పకుండా బీఆర్ఎస్ వైపే గిన్ని చేసిన ప్రభుత్వం ఈ 4 నెలల్లోనే కనబడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే జనాలు ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిపించుకోవడం కోసం జనాలు వచ్చేస్తున్నారు. మీ పేరేంటిది? నా పేరు మహేందర్ అండి. మహేందర్ గారు, ఏమనుకుంటున్నారు మీరు? పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉంది? మా అభిప్రాయం ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం చాలా అద్భుతంగా ఉన్నది. అప్పటికి ఇప్పటికి బాగా తేడా ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు అడగకుండానే అన్ని పథకాలు అమలు చేసిండు. అన్ని పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉన్నాయి. గవర్నమెంట్ సోషల్ మీడియా ద్వారా బోగస్ మాటలు చెప్పి రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేదు. ఆడవారికి మాత్రం 2500 అన్నారు, అది లేదు. రైతు బంధు అని అన్నారు, రైతు బంధు కూడా ఎవరికి వాళ్ళలేదు. మా ఇంట్లో మా డాడీకే వాళ్ళలేదు. మాకు రేషన్ కార్డు ఉన్నది, మాకు జీరో బిల్లు కూడా ఇంతవరకు కూడా అమలు కాలేదు. గ్యాస్ సబ్సిడీ 500 అది అన్నారు, అది కూడా మాకు అమలు కాలేదు. అప్పటి గవర్నమెంట్కి ఇప్పటి గవర్నమెంట్కి చాలా తేడా ఉన్నది. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. ఇప్పటి పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మనకు ఎంపీ సీట్లు 10 నుంచి 12 సీట్లు రావాలి. అత్తనే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు పార్లమెంట్లో అన్ని నిధుల గురించి కొట్లాడే అవకాశం ఉంటుంది. కనుక మేము ఈసారి మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీతోటి గెలిపించడం జరుగుతుంది. అన్న, నీ పేరేంది? నా పేరు రాజిరెడ్డి. రాజిరెడ్డి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. మీ అభిప్రాయం ఎట్లా ఉంది? మా అభిప్రాయం ఎప్పుడున్నా కేసీఆర్ వైపే కాదనేది ఏం లేదు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు ఇంతకుముందు. ఆ చెప్పిన ఏదో ఒకటి జరుగుతలేదు, అది జరగవు. అందరు జనాల్లో మళ్ళీ మార్పు అనేది ఏర్పడదు. ఎటువైపు మళ్ళీ కేసీఆర్కి ఓటేయాలనేది ఏర్పడదు. ఇప్పుడు వెంకటరామరెడ్డి గెలవగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఇక్కడ ఏం లేదు. ప్రతి దానిలో ఇష్యూ వాళ్ళు చెప్పిన దానిలో ఏదైనా తేడానే ఉంది. ఏదో ఒకటి. నాకు కూడా గ్యాస్ అన్నాడు, కరెంట్ బిల్ అన్నాడు, మాఫీ కాలేదు కాబట్టి ఎట్లా నా ఓటు అయితే నేను వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తాను అంతే. నాలో 10 మంది లోపల కూడా అదే విధానం ఉంది. నేనే కాదు, నాతో ఎంతమంది కలిసి అంతమందితో మాట్లాడితే మా ఏరియాలో మాత్రం మా మల్లారం విలేజ్లో వెంకటరామరెడ్డికి ఓటు పడుతుంది అంతే. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. అన్న, మీ పేరేంటిది? జనార్దన్ రెడ్డి. ఏం సంగతి? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేద్దామని అందరం నిర్ణయించుకున్నాము. కేసీఆర్ చాలా అభివృద్ధి పాలన చాలా బాగుండేది. చెప్పకుండానే అన్ని కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, కాళేశ్వరం వాటర్ కానీ చాలా ఇబ్బంది మస్తు చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, అది జీరో బిల్ అన్నాడు, అది రావడం లేదు. 500 క్వింటాల్ బోనస్ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇంటింటికి మహిళలకు 20,000 పింఛన్ ఇస్తాను, అది లేదు. ఏమైనా మాయ మాటలు చెప్పి అందరూ నమ్మి కాంగ్రెస్కి ఓటేశారు. కానీ ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేద్దామని అందరికీ అర్థమైంది 100 రోజుల పాలన. కానీ ప్రజలకు ఏం చేస్తారో అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద, అందుకే చాలామంది ఇప్పుడు అందరికీ అర్థమైంది కాంగ్రెస్ అంటే ఏంటిది, బీఆర్ఎస్ ఏంటిది. ఖచ్చితంగా ప్రజలు కేసీఆర్, హరీష్ రావు వైపు ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వాటర్ కూడా హరీష్ రావు కృషి 1 లక్ష రూపాయల వ్యయం పెట్టుకొని మాకు కాలువ దవ్వించిండు. అట్లాగే మా ఎంపీ మాణిక్యరెడ్డి గారి కృషి కూడా చాలా మాకు అడగగానే ప్రాబ్లం సాల్వ్ చేసిండు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడరు? వెంకటరామరెడ్డి ఖచ్చితంగా పక్కా మెజారిటీతో వెంకటరామరెడ్డి. ఆయనకు ఐఏఎస్ హోదా, మంచి క్యాడర్గా స్టడీ హోదా ఉన్న క్యారెక్టర్ మంచిగా కాబట్టి వెంకటరామరెడ్డి ఖచ్చితంగా గెలిపించుకుంటామని అందరం కృషి చేస్తాం. అన్న, మీ పేరేంటి? నరేష్ రెడ్డి. మీరేమనుకుంటున్నారే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది? వెంకటరామరెడ్డి గారు గెలిస్తేనే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకు? బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మాకు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రైతులకు కానీ జనాలకు కానీ చాలా మంచిగా చేసారు. మాకు ముఖ్యంగా హరీష్ రావు గారు ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మంచి చేసిండు.
ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో వెంకటరామరెడ్డి గారు గెలిస్తేనే మాకేమన్నా కొట్లాడి ఇంకేదైనా మంచి అభివృద్ధి పనులు చేయగలుగుతారని చెప్పేసి మాకు ఒక నమ్మకం హరీష్ రావు సార్ మీద. అందుకనే వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా కనబడుతున్నది? చాలా తేడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని చేసిరు అనేది మనం అంతా చూసినాము. ఈ 4 నెలల ఈ గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు. ఏమున్న మహిళలకు ఫ్రీ టికెట్ మించి ఏం చేయలేదు. జీరో కరెంట్ బిల్ అనేది కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇక మిగతా గ్యారంటీలు ఇవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో గారెడ్డి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు అది చేస్తుండు, ప్రజల్ని మభ్యపెడుతుండని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఆగస్టు 15 అంటే ఇంత ఇప్పుడే చేయొచ్చు కదా రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అన్నీ మాయమాటలు అని చెప్పేసి అనుకుంటున్నాం. మీ పేరేంటి? జయవర్ధన్ రెడ్డి. ఏమనుకుంటున్నారు? అబద్ధపు మోసాలతో అధికారంలోకి వచ్చి 4 నెలల్లోనే ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ ప్రభుత్వం వల్ల ఏమీ కాదని. రైతులకు, ముఖ్యంగా రైతులకు 6 హామీలు ఇచ్చారు. రైతు భరోసా అన్నారు, రైతు బంధుని తీసేశారు. రైతు బంధు 10,000 వచ్చేది, ఆ 10,000 తీసేసి 15,000 చేస్తా అన్నాడు, అది లేదు. కౌలు రైతులకు అన్నారు, అసలు కౌలు రైతులకు ఊసే లేదు. ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి, అక్కడ అంతా నత్తనడకన సాగుతున్నాయి. ఆ ఇచ్చింది కూడా బోనస్ ఇస్తా అన్నారు 500, అది లేదు, ఏది లేదు. వడ్ల కొనుగోలు కూడా సరిగ్గా లేదు. ఈ ప్రభుత్వ హామీలన్నీ అబద్ధాలని ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కారు గుర్తుకే ఓటేసి ఈ మెదక్ నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారికే ఓటేస్తాం. మాకు ఇక్కడ హరీష్ రావు గారు కూడా ఎంతో చేశారు, అడగకుండానే ఎన్నో ఇచ్చిర్రు వాళ్ళు. పోయినసారి ప్రభుత్వం అడగలేదు, కళ్యాణ లక్ష్మి అడగలేదు, షాదీ ముబారక్ అడగలేదు, మనం రైతు బంధు అడగలేదు, రైతు బీమా అడగలేదు. మిషన్ కాకతీయతోటి ఎప్పుడో ఎండిపోయిన ఏళ్ళ నుంచి ఎండిపోయిన చెరువులన్నీ నింపారు. అదేవిధంగా రైతు బీమా వల్ల ఎన్నో కుటుంబాల్లో కూడా వెలుగు వచ్చింది. ఏంటంటే ఆ ఇంటికి పెద్ద దిక్కైన రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు అది ఎవరికి తెలియదు, ఒక వారం రోజుల్లోనే, చనిపోయిన వారం రోజుల్లోనే రైతు బీమా వారి అకౌంట్లో జమ అయ్యేది. అట్లా చాలా కేసీఆర్ గారు ఎంతో గొప్పగా రైతుల గురించి ఆలోచించి ఎన్నో చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం 420 హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కి ఇప్పుడు నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, నేను అనలేదు డిసెంబర్ 9 నాడే, నేను రాగానే డిసెంబర్ 9 నాడు ఇప్పుడు పోయి తెచ్చుకోండి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆగస్టు 15 పోయింది. దాన్ని నిలదీస్తే రాజీనామాకు నువ్వు సిద్ధమా అంటే ఏం చెప్తున్నాడు, నేను ఒక రుణమాఫీ మాత్రమే చెప్తున్నాడు, మిగతా హామీల సంగతి ఏంది? చెప్పిన ఎన్నో హామీలు ఇచ్చారు, కేవలం రుణమాఫీ ఆగస్టు 15 వరకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఇది కూడా అబద్ధం, అది కూడా ఆయనతో అసాధ్యం. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఇది ఒక ప్రజలకే గుణపాఠం అనుకుంటా నేను. ఎందుకంటే 10 సంవత్సరాలు అడగకుండా ఎన్నో చేసినాక కూడా కేవలం ఒక కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినందుకే ఈ రైతులంతా ఖచ్చితంగా ఓటేయాల్సి ఉండే. కానీ ఒక చిన్న తప్పు జరిగిపోయింది, ఆ తప్పును సరిదిద్దుకుంటారు. ఇప్పుడే ఇది రెఫరెండం, ఈ 4 నెలల పాలననే. ఖచ్చితంగా దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలంతా ఖచ్చితంగా ఆలోచించి బీఆర్ఎస్కే ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం. కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఖచ్చితంగా మేము ఇచ్చే మా యొక్క కృతజ్ఞత అనుకుంటాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడదాం. అయ్యా మీ పేరేంటిదన్న? మధుసూదన్ రెడ్డి. ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం బట్టికి మా ఏరియాలో మాత్రము నేను అనుకుంటాను, మాకు సార్ కానీ ఇప్పటికీ ఈ మా ఏరియాలో హరీష్ రావు గారు చేసిన మంచి పనులు, కేసీఆర్ చేసిన మాకు టైంకి రావాల్సిన రైతు బంధు కానీ ప్రతిదీ మీ రైతు పరంగా అయితే ఏదైనా మాకు ఇది 100% కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ చాలా ప్రతి ఒక్కరు ఎవరి మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ మా కాన్స్టిట్యున్సీలు ఎవరిని అడిగినా కూడా మాకు చేసిన బిల్లు చాలా ఉన్నాయి. మేము 100% టీఆర్ఎస్ వెంకటరామరెడ్డి ఎంపీ 100%. ఎందుకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏం తేడా కనబడుతుంది? మాకు ఈ గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ అనుకున్న టైంకి ఎలాంటి ఇతరుల దగ్గర పోకుండా డైరెక్ట్ మా అకౌంట్లోకి వచ్చేసి పడిపోయినాయి. ఇప్పుడు చూసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది, ఇప్పుడు వరకు ఎలాంటిది లేదు. రైతులు ఎంతో సఫర్ అవుతున్నారు, వాళ్ళు చేయడానికి కూడా ఏం లేదు నాకు తెలిసి. నన్ను అడిగితే ఏమున్నా వాళ్ళు చేసిన దాన్ని వెత్తిపొచ్చి చూపడం, వేలు వెచ్చి చూపడం, ఇది చేశారు, అది తిన్నారు, ఇదని అని తప్పితే దాంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు. నాకు తెలిసి కూడా ఈ ఉన్న 5 సంవత్సరాలు కూడా వాళ్ళ చేసిన డెవలప్మెంట్ని విమర్శించడం చెప్తే వాళ్ళు చేసేది ఏం లేదని మాకు అనిపిస్తుంది. కాకపోతే ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారని మాకు ఇప్పటికీ అర్థమైపోయింది. ఇంకోసారి తప్పు చేయదలుచుకోలేదు. కాకపోతే జనాన్ని కోరుకున్నారు 10 సంవత్సరాలు కదా కొంచెం చేంజ్ చేద్దామన్న దాంతో చేంజ్ తప్ప కావాలని ఎవరు చేంజ్ చేయాలని అనిపించింది నాకు ఇప్పటికైతే. నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా ఏది వచ్చినా మాకు మాత్రం 100% టీఆర్ఎస్. ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఇప్పుడు వెంకటరామరెడ్డి ఈజ్ ఆల్రెడీ డిసైడ్ ఎంపీ. మేము మీ పేరేంది? నా పేరు నరసింహారెడ్డి అండి. ఏమనుకుంటున్నారా మీరు?
మేము పార్టీ పెట్టేప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పార్టీ పెట్టే పర్సన్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారు వచ్చాక కూడా మనకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పింఛన్లు కానీ, నీళ్ళ ఫెసిలిటీ కానీ, ఒకప్పుడు నీళ్లు లేక బావిల పొంటి, చేనుల పొంటి, చెలకల పొంటి పోయి బిందెలు ఎరుకొని సైకిల్ పెట్టుకుని వచ్చేవాళ్ళం. అట్లాంటి ఇలా పొద్దున సాయంత్రం మాకైతే 2 సార్లు నీళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాయి, ఫుల్ నీళ్ళు ఉన్నాయి. కరెంటు కూడా కేసీఆర్ గారు వచ్చాకనే మాకు కరెంటు చాలా అవైలబుల్. 2014 వరకు కూడా కరెంటు మక్క చేనులు నీళ్ళు ఉండి కూడా మక్క చేనులు వెళ్ళిపోయినాయి కరెంటు లేకుండా. మక్క చేనులు కానీ, వరి పొలాలు కానీ అట్లాంటిది వచ్చిన తర్వాత 2 monthsలో మొత్తం మనకు కవర్ చేసేసిండు. ఇప్పటికి కూడా కరెంటు పోలే. పోయినా కూడా 5-10 నిమిషాల దాకా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉండి ఫీజు వేరు పోయినా కూడా 5-10 నిమిషాలు మళ్ళీ వచ్చేసేది కరెంటు. అట్లాంటిది ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఇప్పుడు మనకు ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కరెంటు సరిగ్గా రావడం లేదు. ఇంకోటి సిలిండర్ ఫ్రీ అన్నారు, సిలిండర్ లేదు. మహిళలకు బస్సు పెట్టిన మరి మగవాళ్ళు ఏం పాపం చేసారో తెలియదు. వాళ్ళు ఎక్కితే మగవాళ్ళు పైసలు కట్టాలి, ఆడవాళ్ళు ఫ్రీగా పోతారు. వాళ్ళు ఫ్రీగా ఇస్తే అద్దంటలేము. మగవాళ్ళు ఏం చేశారు? ఆటో కార్మికుల పరిస్థితి ఏంది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మాకు అప్పుడు కొనుగోలు స్టార్ట్ చేయాల్సిన ఇట్లా చెప్పుడుతోనే ఇలా చూసుతాను, హరీశ్రావు గారు చూసుతాను వెంటనే స్టార్ట్ చేపిస్తాడు. 1-10 రోజులు స్టార్ట్ చేపిస్తాడు ధాన్యం కొనుగోలు కూడా. మొన్న మాకు రైతు బంధు అంత 15 days కింద రైతు బంధు పడ్డది. మాకు ఇప్పుడు డిసెంబర్ జనవరి 1st weekలో పడేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ, అదే మన వెంకటరామరెడ్డి గారికి. మీ పేరేంటి? హరీషే. ఏమనుకుంటున్నా ఇప్పుడు మీరు? బీఆర్ఎస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ అంటే రైతాంగానికి ఏం కావాలో ముందే ఆలోచించే పార్టీ. అదే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రైతాంగానికి సపోజ్ మన ఊరికి నీళ్ళు కావాలని చెప్పి కాలువ కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. ఆ కాలువ గురించి మాట్లాడితే ఎవరు అధికారులు పట్టించుకోరు. ఇదే మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే పలానా వ్యక్తిని పంపించి కాలువ కొట్టి ఒక 300 ఎకరాలకు నీళ్ళు తెప్పించిండు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అనేక మంచి పనులు అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటేద్దామని అనుకుంటున్నాం. గత ప్రభుత్వానికి బాగుందా, ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా ఉన్నది అనుకుంటున్నారు? గత ప్రభుత్వం బాగుండేది. ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఉంటుండు, ఏం లేవంటాడు, అన్నీ అంటాడు కానీ ఏం చేయడు. ఇదేంటంటే ఒక్క నిమిషం, మన ప్రభుత్వం మన ఉన్న ప్రభుత్వంలో ఈ పార్టీకి వడ్ల కొనుగోలు ఎప్పుడో చేస్తుండే, వడ్లు అయిపోతుండే. ఇప్పుడు ఏంటంటే వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. ఈ ధాన్యం కొనుగోలు సరిగా లేదు. మన ప్రభుత్వం ఉండుంటే, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే ఈ ధాన్యం కొనుగోలు ఇవరకు ఎప్పుడు అయిపోతుండే. రైతుల అకౌంట్లో కూడా పైసలు పడతలేవు. ఫస్ట్ పోయిన లోడు కూడా ఇంతవరకు పడలేదు. అందుకే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వేస్ట్. అది మళ్ళీ గత కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచుకుంటుంది కోరుకుంటున్నా. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో ఒకసారి మాట్లాడదాము, మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం ఏమిటో. అన్న మీ పేరేంది? సార్. కోశయ్య, ఏమనుకుంటారు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మా ఊరంతా ఎటేసిన ఒక్క మొక్కనే వస్తుంది. మీరు ఏమనుకుంటారు సార్? ఏమనుకుంటే గదే ఎత్తాం, ఇంకేటేస్తాం. గదే టీఆర్ఎస్ ఉండేదే టీఆర్ఎస్కు, ఇంకేటేస్తారు. ఎందుకు? ఎందుకంటే గట్టినే ఇక మా ఎటేసిన మా ఊరు ఒక్కటే మాకు 4 ముచ్చట్లు మాట్లాడి ఒకరు మా పెద్ద మనిషి ఏదైనా ముచ్చట చెప్పిండా, ఇప్పుడు కాదు వెనకడుస్తుంది అంతే. మా ఊళ్ళో ఏదైనా పెద్ద మనిషి ముచ్చట చెప్పిండా అందరూ అటే వేస్తారు, ఇంకోది కేరు. 2 పార్టీలు ఇప్పటి వరకు మా ఊళ్ళో ఒకటే పార్టీ. నేను చిన్నప్పుడు ఉంది కదా ఒక పార్టీ. ఊళ్ళో ఒక పెద్ద మనిషి ముచ్చట చెప్పిండు ఏదో గదే నడుస్తుంది. నువ్వు ఎవరైనా నడుచుకో, ఏదైనా నడుచుకో, అది లాభం కానీ లాస్ కానీ ఏదైనా కానీ అట్నే వేస్తారు. సార్ మీ పేరేంటి? శివకుమార్ సార్. శివకుమార్, ఏం చేస్తారు? ఇక్కడనే వ్యవసాయం చేస్తాం. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ అభిప్రాయం? మేము కేసీఆర్కి ఇప్పుడు వేయాలని, వెంకటరామరెడ్డి గారు IAS కదా, వారు ఎంతైనా మేధావి. అటువంటి వాళ్ళకి వేస్తేనే గ్రోత్ కనబడుతుంది కదా మనకు కూడా. అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం. వారు మళ్ళీ ఇంకొకటి 100 crores తోటి నిధి కూడా ఏర్పాటు చేసి ఫ్యూచర్లో పేద ప్రజలను ఆదుకుంటా అని ఒక స్లోగన్ అయితే ఇస్తుర్రు. అది కూడా అయితే కూడా మన నియోజకవర్గంకి ఒక ప్లస్ పాయింటే కదా. ఎవరు వచ్చినా కానీ 100 కోట్లు పెట్టి ఏం చేసేది ఏముండదు కదా, సొంత పైసలతో చేస్తూ అంటుండు. అదొకటి ప్లస్ పాయింట్. ఇంకొకటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడన్నాడు ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు సరే నీకు ఉన్నది లేదని అందరికీ అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇప్పుడు ఎకరం నూనెకి ఇచ్చిండు, 10 ఎకరాల నూనెకి ఇచ్చిండు, 5 ఎకరాలు ఇవ్వద్దనేది ఏది కూడా ఇప్పుడు
ఈ ఇన్స్ట్రక్షన్స్ పెట్టి అది ఎకరం ఉన్నోనికి వస్తున్నాయి అర్థమవుతలేవు, 2 ఎకరాల నోనికి వస్తాం. ఇప్పుడు ఎకరం ఉన్నోనికి రాలే, 5 ఎకరాల నోనికి వచ్చింది అంటారు. అది ఎంతవరకు అనేది మనకు కూడా ఏం అర్థమవుతలేదు. వాళ్ళకు ఒక క్లారిటీయే లేదు వాస్తవానికి. చేసేది ఒక క్లారిటీ. ఇప్పుడు మాకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు జర్సేపు, అది మాకు రాలేదు. ఒక 10 సార్లు పోయినాయి ఇప్పటికి. అసలు ఏ ఆఫీసర్ని కలవాలి, ఎక్కడ సాల్వ్ అవుతుంది, దానికి ఏం సొల్యూషను అనేది మీరు ఇస్తా అన్న దానికి రాలేదు. నేను ఎవరిని కలవాలి? 2 సార్లు పోయినాం, ఎంపీటీ ఆఫీస్కి పోమన్నారు, అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం, ఎందుకు వస్తలేదు? మళ్ళీ కరెంట్ బిల్లు వచ్చింది. అట్లా కొన్ని క్లారిటీ లేవు, వాళ్ళకి చేస్తుర్రు. కాకపోతే ఏంటంటే దానికి చేసేది గ్రౌండ్ లెవెల్లో మొత్తం కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక పని చేస్తే గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ వరకు అందాలి. ఒక 10 years అవసరం లేదు, ఒకటి చేసినా పర్లేదు. అది ఇప్పుడు కేసీఆర్ 10 చేసినా అని ఇంచుమించు కింది నుంచి 10 దాకా పోయినాయి. అట్లా మా ఆలోచన. లాస్ట్కి ఇప్పుడు మేమైతే ఎప్పుడైనా ఇంతవరకు హరీష్ రావుతోటే ఉన్నాం వాస్తవానికి. ఇప్పుడు కూడా అటు మేము ఇంచుమించు మా ఊళ్ళో అందరు 99%. ఇది మనకి ఇక్కడ రైతుల అభిప్రాయము, గ్రామస్తుల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు దాదాపు 100% ప్రజలంతా కూడా ఇక్కడ మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళు ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందనే విషయాల మీద చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అనేక పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కాళేశ్వరం నీళ్లు కావచ్చు, ఇంకా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కావచ్చు, ఇట్లా అనేక పథకాలు ప్రజలకు నేరుగా సహాయం అందించేటువంటి పథకాలని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రైతు సమస్యలను అసలే పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మేము ఓటు వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మల్లారం గ్రామంలో కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, మల్లారం.